చాలా సెకలు ఉన్నారా నీలో. సూపర్ ఉన్నాయి కదా, ఎలా మెయింటైన్ చేస్తున్నారో ఏమో వీళ్ళు. మెయింటెనెన్స్ సూపర్ చేస్తున్నారు. హాయ్ అండి, హలో అందరికీ, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య కంచర్ల. సో ఇక్కడ మేము ట్రామ్ దిగాము. ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, ఆ స్టాప్కి వచ్చేసాము. ఈరోజు మేమందరం కలిసి వచ్చిన ప్లేస్ ఏంటంటే స్ట్రాబెరీ తోటలు. జర్మనీలో మా సిటీకి దూరంగా ఉన్న ఈ ఒక పల్లెటూరులో ఈ స్ట్రాబెరీ తోటలకు వచ్చామన్నమాట. అయితే మేము దిగిన ఈ ట్రామ్ స్టాప్ నుంచి చాలా దూరం లోపలికి నడవాలి స్ట్రాబెరీ తోటలకి ఎంట్రీ ఇవ్వాలంటే. సో ఈ పల్లెటూరులో ఉన్న ఇండిపెండెంట్ హౌసెస్ అన్ని ఎలా ఉంటాయి ఏంటి ఇవన్నీ చూసుకుంటా నడుచుకుంటా వెళ్దాం. ఇది ఇల్లా లేకపోతే తోట అన్నట్లుంది. మొత్తం గ్రీన్ గ్రీన్గా కనిపిస్తుంది. చూడండి, చిన్న చెట్ల నుంచి పెద్ద చెట్ల వరకు అన్ని పెంచేశారు. ఎందుకంటే ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ నియర్లీ మేము నడవాలి స్ట్రాబెరీ తోటలకు వెళ్ళాలంటే. మార్నింగే స్టార్ట్ అయ్యాము మేము ఇంటి దగ్గర నుంచి. స్టార్టింగ్ లోనే రైట్ సైడ్ ఈ గ్రీన్ హౌస్ చూసి ఫిదా అయిపోయాము. చాలా బాగుంది కదా, గ్రీన్ హౌస్ గ్రీనరీతో నింపేశారు. ఇక్కడ ఏదో గ్రౌండ్ లా ఉంది, పిల్లలందరికీ ఇక్కడ స్పోర్ట్స్ నడుస్తున్నాయి. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో ఇక్కడ ఇల్లులు. చాలా అంటే చాలా బాగుంటాయి లుక్ బయటికి చూడటానికి. అండ్ వాళ్ళది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నచ్చేది ఏంటంటే గార్డెనింగ్ అనమాట. సో మీరు కూడా మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. స్టార్టింగ్ నుంచి నేను ఇల్లులన్నీ కవర్ చేస్తూ వెళ్తున్నాను వీడియోలో. చూడండి ఎంత పీస్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా రోడ్స్. సైడ్ కార్స్ పెడుతున్నారు, అవి కూడా లైన్లో పెడతారనమాట. అసలు ఎంత బాగున్నాయో కదా ఇల్లులన్నీ. ఆ పైన పెంకుటిల్లాగా కనిపిస్తున్నాయి కదా. ప్రతి ఇంటికి ఇలాగే ఉంటుంది కన్స్ట్రక్షన్. మీరు గమనించినట్లయితే ప్రతి ఇంటికి కూడా లాన్ గార్డెన్ చాలా పెద్దగా కనిపిస్తుంది కదా మనకి. ప్రతి ఇంట్లోనూ ఫ్లవర్స్ సూపర్గా పెంచుతున్నారన్నమాట. ఫ్లవర్స్ చూసారా డిఫరెంట్గా ఉన్నాయి, చామంతుల్లాగా ఉన్నాయి కానీ అవి చామంతులు కాదండి, బేబీ పింక్ షేడ్లో ఉన్నాయి. ఈ ఇల్లు చూడండి, వీళ్ళ గార్డెన్లో టేబుల్ అండ్ చైర్స్ వేసుకొని ఉన్నారు. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, ప్రశాంతంగా అలా బయట కూర్చుంటారు. ఇక్కడ రోడ్ సైడ్ మనకి కార్స్ కనిపిస్తున్నాయి కదండి. ఎవరైతే ఇంట్లో పెట్టుకోవడం కుదరదు అంటే పార్కింగ్లో రోడ్డు మీద పెట్టినా కానీ చాలా ప్రాపర్గా అరేంజ్ చేసి పెడతారు. ఈ ఇంటికైతే ఉన్న గార్డెన్ మొత్తంలో అన్ని చోట్ల రోజెస్సే పెంచారనమాట. అన్ని చోట్ల ఎక్కడ చూసినా రోజెస్సే ఉన్నాయి. అవి కూడా ఎంత పెద్దగా పూసాయో చూడండి. ఇక్కడ రోజెస్ కూడా చాలా చాలా పెద్దగా ఉంటాయండి. నేను కొన్ని వీడియోస్లో చూపిస్తూనే ఉంటాను. ఏంటో వీళ్ళ గార్డెన్లో అన్ని కలర్స్ రోజెస్ ఉన్నాయేమో మరి. ఇది ఎల్లో కలర్ రోజు. ఇళ్ళ మధ్యలో పొలాలు అట్లా ఉన్నాయి ఈ వీధంతా. సో ఈ స్ట్రీట్ మొత్తం మేము నడుచుకుంటా ఇలా తీసుకుంటా వెళ్ళాను కదా. అయితే ఇటువైపేమో ఇల్లులు ఉన్నాయి, ఇటువైపేమో తోటలు ఉన్నాయన్నమాట. ఇదంతా వీటి తోట అనమాట. సో తోటకి అవతల వైపు కూడా మనకి అవతలున్న ఇల్లులన్నీ కనిపిస్తున్నాయి. అండ్ దూరం నుంచి మనకి విండ్ మిల్స్ కనిపిస్తున్నాయి. వ్యూ మాత్రం చాలా బాగుందండి. అబ్బా, ఇటు తిప్పగానే కెమెరా ఇటువైపు ఉన్న ఇల్లు బాగా నచ్చేసింది నాకైతే. ఇక్కడ కారు పెట్టున్న ఇల్లు కూడా చాలా బాగుంది. అంతా వుడ్ కనిపిస్తుంది కదా, వుడ్తో ఎక్కువ చేస్తారండి ఇక్కడంతా. ఇవన్నీ గోధుమ తోటలు అనమాట. ఇక్కడ తినే ఐటమ్స్ అవన్నీ కూడా గోధుమ పిండితో చేసినవి కదా. అందుకే ఇక్కడ ఎక్కువగా పండించేది గోధుమలు. అందుకే ఇక్కడ ఎటువైపు చూసినా గోధుమ తోటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ మనకి ఇదంతా అవుట్స్కట్స్ అనమాట. బట్ స్టిల్ ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ వాటి మధ్యలో తోటలు కనిపిస్తాయి. మనం ఇటువైపు చూస్తే హౌసెస్ అన్ని ఒక వరుసలో ఉన్నట్లు ఎంత బాగున్నాయో చూడటానికి. బయటంతా గ్రీనరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్లవర్సే ముందు మన ఐ క్యాచ్ చేస్తున్నాయి. వావ్, ఈ ఇల్లు చూడండి భలే ఉంది కదా రెడ్ కలర్లో. స్ట్రాబెర్రీ తోటలకు వెళ్తుంటే స్ట్రాబెర్రీ కలర్లో ఉన్న హౌస్ చూసిన ఫీలింగ్ వచ్చేసింది. మళ్ళీ రెడ్ కలర్లో లావ్ రోజెస్ కనిపించాయి. ఇకపోతే మనకి ఈ ఎల్లో ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవేంటంటే ఆవాల తోటలు. ఇక్కడ ఆవాల తోటలు కూడా ఎక్కువగానే కనిపిస్తాయి ఈ సీజన్ అంతా. ఈ ఎల్లో ఫ్లవర్స్ దగ్గర కూడా అందరూ ఫోటోషూట్ చేసుకుంటూ ఉంటారు. చాలా పెద్ద పెద్ద తోటలు ఇవి, చాలా ఏకర్స్ ఉంటాయి. ఇవి ఆవాల తోటలైనా వాటి ఫ్లవర్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. జస్ట్ నేను ఈ తోట నుంచి మళ్ళీ రోడ్డు వైపుకి ఎలా కనిపిస్తుందా అని చెప్పేసి చూపిస్తున్నాను కదా. చూడండి, ఇల్లులు ఉన్నాయి ఓ పక్కన మనకి తోటలు కనిపిస్తున్నాయి. సేమ్ యాజ్ లైక్ మనం ఇందాక గోధుమ తోటలు చూసాం కదా, ఓ పక్క తోటలు ఓ పక్క ఇల్లులు. చూస్తుంటే ఎంత ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారో అనిపిస్తుంది వీళ్ళు. ట్రామ్ దిగిన దగ్గర నుంచి ఎక్కడ నుంచి చూసినా కానీ విండ్ మిల్స్ మాత్రం బాగా కనిపిస్తున్నాయండి. నేను ఇక్కడ క్లోజప్లో విండ్ మిల్స్ చూపిస్తున్నాను చూడండి. ఇకపోతే ఇక్కడ మనకి రెడ్ కలర్లో కనిపించే ఈ ఫ్లవర్స్ ఏంటో ఎవరైనా గెస్ చేయగలరా? నెక్స్ట్ మనం వాటి తోటలకు కూడా వెళ్తాము, అక్కడ చెప్తాను. ఈ లోపల ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్లో ఇచ్చేయండి.
మళ్ళీ ఇవన్నీ గోధుమ తోటలండి. నేను నడిచే దారిలో వచ్చేవన్నీ కొంచెము జస్ట్ అలా కట్ చేస్తూ చూపిస్తున్నాను. విండ్ మిల్స్, గోధుమ తోటలు మళ్ళీ కనిపిస్తున్నాయి. సో ఇదండి రెడ్ కలర్ ఫ్లవర్స్. మధ్య మధ్యలో వేరే తోటలు ఉన్నాయి, గోధుమ తోటలు, జొన్న, ఇట్లా వేరే తోటలు కూడా ఉన్నాయి. ఓకే, ఇవేంటో చెప్పేస్తున్నాను. ఇవి వచ్చేసి పాపీ సీడ్స్ అంటారు, అంటే గసగసాలు. నేనైతే వెరీ ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంతకు ముందు ఎప్పుడు నేను గసగసాల తోటలు ఈవెన్ మన దగ్గర కూడా నేను ఎప్పుడు చూడలేదు. నేను వెళ్ళబోయే స్ట్రాబెరీ తోటల కంటే వీటి దగ్గర నాకు బాగా సర్ప్రైజింగ్ గా అనిపించింది. గసగసాల తోటలు కూడా ఉన్నాయి ఇక్కడ అని. వీటి సీజన్ కూడా ఇదే అనమాట. సో ఫైనల్లీ మనము స్ట్రాబెరీ తోటలకు వెళ్తూ చాలా తోటలు కవర్ చేశాం కదండి. ఇవి కూడా అంతే అనమాట, ఫోటో స్పాట్ ప్లేసెస్ అని చెప్పొచ్చు. వీటి మధ్యలో ఆ లావెండర్ కలర్ కాంబినేషన్ తో ఉన్న ఫ్లవర్స్ ఉండడం వల్ల సూపర్ గా ఉంది ఈ రెండింటి కాంబినేషన్. నేను ఇంకా స్ట్రాబెరీ తోటలకు వెళ్ళక ముందే నా ఫోన్ మెమరీ అంతా ఇక్కడే నిండిపోయేలా ఉంది. నాకు అంత నచ్చేసాయి ఇవన్నీ. ఇక్కడ నుంచి కూడా విండ్ మిల్స్ కనిపిస్తున్నాయి మనకి. వీటి ఫ్లవర్స్ వచ్చేసి సింగిల్ పెటల్గా ఉంటాయి అన్నమాట. చాలా బాగున్నాయి చూడటానికి. ఈ గసగసాల తోటల గురించి చెప్పగానే నాతో పాటు చాలా మందికి ఆశ్చర్యం కలిగించుంటుంది కదా. నిజంగానే నాకు కూడా ఈ చెట్టుకి ఇలాంటి రెడ్ కలర్ ఫ్లవర్ వస్తుందనే తెలియదు. ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఫ్లవర్స్ ఎలా ఉంటాయి, వాటి కాయలు ఎలా ఉంటాయి, అండ్ వాటి బడ్స్ అన్నీ కనిపిస్తున్నాయి మనకి. సో మళ్ళీ ఈ తోటల నుంచి నడవడం స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ మనము స్ట్రాబెరీ తోటలకి దగ్గరలోకి వచ్చేసాము. రైట్ సైడ్ చూస్తే మళ్ళీ గోధుమ తోటలు మళ్ళీ మిక్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ కొన్ని మళ్ళీ గసగసాల ప్లాంట్స్ ఉన్నాయి. అన్ని కార్న్ తోటలు, వీటి తోటలు అన్నిటి మధ్యలో ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ రెడ్ ఫ్లవర్స్ చూసారా, అన్నీ ఒక గుంపుగా ఉన్నట్లున్నాయి. చూడటానికి చాలా బాగా కనిపిస్తున్నాయి. అబ్బో, ఇటువైపు ఏదో మనకేదో డ్రీమ్ హౌస్ లో కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి. వావ్, సూపర్ ఉంది కదండి. ఇంత పెద్ద ఇల్లు, గార్డెన్ అండ్ ఆ రోజెస్, ఆ ఫ్లవర్స్ అండ్ ఇంటి బయట కారు, ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. సో దాంతో మనం కూడా ఒక ఫోటో తీసేసుకున్నాము. ఇటువైపు చూస్తే ఏదో పాలకూర తోటలా కనిపిస్తున్నాయి, కానీ ఏమో అవునో కాదో. ఓకే, దగ్గరికి వెళ్ళి చూద్దామని దగ్గరికి వెళ్ళి చూశాను. బట్ అది పాలకూర కాదండి, సంథింగ్ రాడిష్ ఆర్ క్యారెట్ లా ఉంది. సో ఇంకా మనం దాదాపు వచ్చేసామండి స్ట్రాబెరీ తోటల దగ్గరికి. ఇంక ఇక్కడ రోడ్ క్రాస్ చేయంగానే తోటలు వచ్చేస్తాయి. ఎండ మండింగ్, కడుపు కాలింగ్. ఎంత ఉదయాన్నే బయలుదేరినా ఎండ ఎక్కువైపోయిందండి మేము వచ్చేసరికి ఇక్కడికి. సో అక్కడ ఒక స్ట్రాబెరీ బెలూన్ లాగా కనిపిస్తుంది కదా, మనం అక్కడ వరకు వెళ్ళాలి. సో రోడ్ క్రాస్ చేయంగానే ఇక్కడ మనకు ఒక కౌ ఫామ్ కనిపిస్తుంది. టికెట్ కావాలి. మనం వెళ్ళబోయే స్ట్రాబెరీ తోటలు అవి. సో తోటల బయట ఇన్ని కార్లు ఉన్నాయి అంటే చాలా మంది వచ్చారని అర్థమవుతుంది ఇంత అర్లీగానే. ఈ 2 కిలోమీటర్లు నడిచి వచ్చేసాము. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళందరూ ఆల్రెడీ స్టార్ట్ చేశారు చాలామంది. ఇక్కడ చూసారా, తాతగారు ఆల్రెడీ పుట్ట నిండా నింపుకొచ్చారు స్ట్రాబెరీస్, కార్లో పెట్టేసుకుంటున్నారు. ఇకపోతే మనం వచ్చేసామండి తోట ఎంట్రన్స్ లోకి. ఇక్కడ కౌంటర్ కనిపిస్తుంది కదా స్ట్రాబెరీ షేప్ లో. ఇక్కడ మనకి ఇటువైపు కనిపిస్తున్న పెద్ద క్యూ వచ్చేసి వీళ్ళు ఆల్రెడీ తెచ్చేసుకున్న వాళ్ళు ఇక్కడ వే చేయించుకొని బిల్లు కట్టేస్తున్నారు. ఇటువైపు ఏమో మనకి కావాల్సిన బుట్టలు ఇస్తున్నారు అనమాట. మనం కావాలంటే స్ట్రాబెరీస్ కట్ చేసుకొని వేసుకోవడానికి ఇంటి దగ్గర నుంచి అయినా తెచ్చుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనకి ఇలాగా సైజెస్ వారీగా ఉంటాయి, చిన్నవి పెద్దవి అని చెప్పి పిక్ చేసుకుని వేసుకోవడానికి. ఇదిగోండి ఇలా ఉంటాయి. ఫైనల్లీ మనం స్ట్రాబెరీస్ తోటల్లో ఉన్నాము ఇప్పుడు. ఇంతసేపు నడిచి ఫైనల్లీ రీచ్ అయిపోయాము. చాలామంది, బోల్డ్ అంతమంది ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ తోటలో. మేమే ఇంకా లేట్గా వచ్చామేమో వీళ్ళతో పోల్చుకుంటే. మేము తీసుకున్న అవి 2 బుట్టలు నింపేసుకుందాం అనుకుంటున్నాము. చిన్నది వచ్చేసి మనకి ఓన్లీ బాక్స్ వచ్చేసి 19 cents, పెద్దది వచ్చేసి 88 cents వరకు పడుతుంది. సో వాటిలో మనం నింపుకున్న తర్వాత వాళ్ళు వే చేస్తారనమాట. ఎన్ని కేజెస్ తీసుకుంటున్నామో అన్ని కేజెస్కి వెయిట్ వేసేసి ఆ బాక్స్ ఖర్చు కూడా కలిపేసి మనం ఇచ్చేసేయాలన్నమాట. ఇంకొక గ్రేట్ విషయం ఏంటంటే ఇక్కడ మనం కోసినంతసేపు ఎన్ని తినగలిగితే అంతవరకు ఫ్రీ అనమాట. తోటలో ఉన్నంతసేపు మనం ఎన్ని తింటే అంతవరకు ఫ్రీ, వాటికి మనం బిల్లు కట్టేది లేదు. ఎంతవరకు అయితే మనం వే చేయించుకొని తీసుకెళ్తున్నామో అంతవరకే మనకి బిల్ వేస్తారు. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఉన్నది స్టార్టింగ్లోనే ఆగిపోయి కోస్తున్నాను అనమాట. బట్ ఇవన్నీ బేబీ ప్లాంట్స్లా ఉన్నాయి, చాలా చిన్నగా ఉన్నాయి. బట్ స్టిల్ నాకు రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి, కోస్తున్నాను.
సో ఇంక ఇక్కడ నుంచి ముందుకెళ్ళిపోయి కొంచెము ప్లాంట్స్ పెద్దగా ఉన్న దగ్గరికి వెళ్ళి అలాగే స్ట్రాబెర్రీస్ కూడా రెడ్ కలర్లో పెద్దగా ఉన్నాయే పిక్ చేసుకోవాలండి. అనవసరంగా మనం పచ్చిగా ఉన్నాయి కోస్తే అవి తినలేము, తర్వాత అవి పండవు కదా, ఎలాగూ వేరే కాయల్లాగా ఇవేం పండవు. సో చెట్టుకున్నంతసేపే వాటి స్టేజెస్ మారేది. ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ నాకు చాలా అంటే చాలా మంచి అనుభూతినిచ్చింది. పిల్లలు కూడా చాలా సరదా పడుతున్నారు ఇక్కడికి వస్తున్నాం అనగానే. వాళ్ళు చాలా సరదాగా తోటల్లోకి వెళ్తున్నాము, కాయలు మన చేతులతో మనం కోస్తున్నాము అని చెప్పి చాలా హ్యాపీగా ఎగ్జైట్ అయ్యారు. మనకి ఈ కాయలేమి మార్కెట్లో దొరకనివి కాదు, బట్ స్టిల్ మనం ఆర్గానిక్ ఫీల్డ్స్లోకి వచ్చామనే ఒక హ్యాపీనెస్ అండ్ పిల్లల్ని వాళ్ళ చేతులతో వాళ్ళకి కోసే ఛాన్స్ కూడా ఇస్తున్నాము అంటే నేచర్తో, ఈ ప్రకృతితో వాళ్ళకి చాలా అటాచ్మెంట్ పెరుగుతుంది. ఒక్కసారిగా మన చిన్నతనంలో మనము చింత చెట్లు అని చెప్పి, రేగి పండ్లు అని చెప్పి ఇలాంటివి మన చేతులతో కోసుంటాం కదా, అవి గుర్తొచ్చాయి. జర్మనీలో పంట పొలాలు ఇలా ఉంటాయా, అండ్ దట్టు తోటల్లోకి ఫ్రీగా ఇలా రానిచ్చి మన చేతులతో మనల్ని కోసుకొని ఇస్తారా అనేది చాలా ఎగ్జైట్ అయ్యామన్నమాట రాగానే. ఈ తోటలోకి మాత్రం ఎంట్రీ ఫ్రీ అండి, ఎందుకంటే కొన్ని తోటలకి ఎంట్రీ ఫ్రీ ఉంటుంది, కొన్నిటికి ఉండదు. ఇక్కడ మాత్రం ఓన్లీ మనం ఎన్నైతే కాయలు కోసుకొని వెళ్తున్నామో వాటికి వే చేసి బిల్ కట్టడమే. ఇక్కడ మనం తిన్న వరకు ఫ్రీనే అండ్ ఎంట్రీ కూడా మనకి ఫ్రీ. రేషు అయితే ఫుల్ హ్యాపీగా కాయలు కోసేస్తున్నాడు ఇక్కడ. వాడికి అర్థమయ్యింది ఏం కొయ్యాలో, ఎలాంటివి కొయ్యొచ్చో, ఎలాంటివి కొయ్యకూడదు అని చెప్పి. యాక్చువల్లీ 1 hour లేట్గానే బయలుదేరి వచ్చాము, ఎందుకంటే రేషుకు ఆ రోజు ఎర్లీ మార్నింగే కొంచెం బాగాలేదు. మేము ఈ తోటకు వచ్చింది సండే అనమాట, సాటర్డే కూడా బయటే ఉన్నాము. సో సాటర్డే సండే 2 రోజులు సన్నీ ఉండడము అండ్ పిల్లలకు కూడా అది కూడా ఎఫెక్ట్ ఇచ్చినట్లుంది. సో వాడు ఎర్లీ మార్నింగ్ వాడికి కొంచెం బాగాలేకపోవడాను ఇక్కడికి వచ్చాక కూడా చాలాసేపు అసలు యాక్టివ్ అవ్వలేదు. ఎగ్జైట్ అవుతున్నాడు కానీ వాడికి పాపం కోయడానికి ఎండలో కూర్చోవడానికి ఓపిక లేదు. బట్ కాసేపు చూసిన తర్వాత వాడికి చాలా సరదా అనిపించినట్లుంది, ఇంకా పట్టుకొని కోసుకుంటూ తిరిగాడు. ఇద్దరు ఆ బుట్టలు నింపడంలో ఛాలెంజ్ తీసుకొని ఇద్దరు చెరొక వైపుకి వెళ్తూ కోసేస్తూ ఉన్నారు. అందరం ఒక చోటే ఉన్నామంటే కాయలు దొరకవండి. సో మనం ఆ తోట మొత్తం మనకి తిరిగే ఛాన్స్ ఉంది కాబట్టి తిరిగేసి ఎక్కడైతే రెడ్గా పెద్దగా ఉన్నాయో అవి కోసుకోవడం బెటరు. నేను మీకు అన్ని స్టేజెస్ చూపిస్తున్నాను ఇక్కడ చూడండి. అవి నేలకు ఆనుకొని ఉన్నాయి కదా, రెడ్ కలర్లో ఉన్నవే తీసుకోండి ఎవరైనా కానీ. చాలా చిన్నగా బేబీ స్టేజ్లో ఉన్నవి ఉన్నాయి అండ్ గ్రీన్ కలర్లో, వైట్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, అవన్నీ పచ్చివే అనమాట. గుత్తులు కాయలు కనిపిస్తున్నాయి. నేల మీద కింద వరిగడ్లా ఉంది కదా, ఇవన్నీ ఆర్గానిక్ ఫార్మ్స్ అండి. సో మనకు చూడంగానే ఈజీగా అర్థమైపోతుంది. కాయలు కోసేటప్పుడు కూడా చాలా సాఫ్ట్గా హ్యాండిల్ చేయాలి. నేను మీకు ఇలా చూపించడం కోసం కొంచెం లీవ్స్ పక్కకని చూపిస్తున్నాను. చూసారా ఇలా స్ట్రాబెర్రీస్ గుత్తులు ఉంటాయి. ఇక్కడ అలా పెద్దగా ఉంది కదా స్ట్రాబెర్రీ, రెడ్ కలర్లో షైనీగా. సో అలాంటివి కోసుకోవాలి మనం. ఇంకా మా పెద్దోడు ఆరామ్సే కట్ చేసి ఆ బుట్ట నిండంగానే తినుకుంటూ కూర్చున్నాడు. చూడండి తోటలో చాలా మంది వచ్చేసారు. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా మాకు 50% ఇండియన్స్ కనిపిస్తున్నారు. ఇలా బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా కనిపిస్తారండి సమ్మర్లో మాత్రం. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కూడా మాకు స్ట్రాబెర్రీస్తోనే స్టార్ట్ అయ్యింది కరెక్ట్గా చెప్పాలంటే. నేను కూడా తినేస్తున్నాను. సూపర్ ఉన్నాయి అనమాట, స్వీట్గా ఉన్నాయి. అసలు ఆ ఫ్రెష్గా ఉన్న ఆ కాయల్ని చూస్తుంటే షైనీ ఉండి సూపర్ ఉన్నాయి. తినబుద్ధి అవుతూనే ఉంది అక్కడ ఉన్నంతసేపు. ఇక్కడ చూడండి, ఇక్కడికి ఎవరు పెద్దగా వచ్చినట్లేరు. గుత్తులు రెడ్డిష్లో అలాగే ఉన్నాయి. ఇట్లా మన దగ్గర మడులు అంటారు కదా, మడులుగా ఉన్నాయి. అంటే రోస్ డిఫరెంట్ రోస్ కనిపిస్తున్నాయి మనకి. ఒక్కొక్క రోలో ఒక్కొక్క బ్యాచ్ అలా వెళ్ళడం కరెక్ట్ అనమాట. ఎందుకంటే ఒకే దగ్గర అందరం ఉండి కోసుకుంటున్నా కానీ మనకి పండిన కాయలు కనిపించవు. చూడండి ఈ కాయ ఎంత బాగుందో. సో ఈ స్టేజ్లో ఉన్న కాయల్ని కోసుకుంటే స్వీట్ ఉంటాయి. తోట మొత్తం మన బ్యాచే. మా వాడు మడులన్నిటి మీద నుంచి దూక్కుంటూ వస్తున్నాడు. ఇలా చాలా పెద్దగా ఉంది. 50 ఎకరాలు ఉంటుందో దగ్గర అనిపించింది నాకైతే తోట. పిల్లలకు కూడా ఈ ఛాన్స్ ఇవ్వడాన వాళ్ళకు కూడా ఒక మంచి అవగాహన వస్తుంది వీటన్నిటి మీద. ఎంత కష్టపడి వేస్తున్నారు, పంటలు ఇలా పండిస్తున్నారు ఏంటి అనేది తెలుస్తుంది కదా. కొన్ని అయితే ఇలా నేల మీద ఉన్నవి పట్టుకొని చూస్తే కొన్ని పాడైపోయి ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఎవ్రీ వీక్ ఇలాగే జనం ఉండరు కదా, అవి పండిపోయి పాడైపోతున్నాయి. సో అవి అలాగే వదిలేస్తున్నారు. మేబీ ఎలాగో అవి పంటకి బలమే కదా. ఎండ అయితే ఫుల్ ఎక్కువైపోయింది. ఇంక అందరం క్యాప్స్ పెట్టేసుకున్నాము. బాగా జనం పెరిగారండి. ఉదయం ఒక బ్యాచ్ వెళ్ళిపోయినట్లున్నారు, బట్ ఇప్పటికి కూడా ఇంకా పెరిగారు. మా పిల్లలిద్దరు కూడా మళ్ళీ కోస్తూనే ఉన్నారు. అబ్బో వీడైతే గుత్తులు కోసేస్తున్నాడు. చూడటానికి కూడా చాలా బాగున్నాయి అలా గుత్తులు పట్టుకొని ఎలాడుతుంటాయి కదా. వీడికి పొలాలతో ఉన్న సరదా అంతా ఈ రోజే తీర్చుకున్నట్లు అనిపించింది. స్ట్రాబెరీస్ తోటలకి వెళ్ళగానే ఇంకా వాడి లోకం మారితే. అవి కిందవన్నీ వదిలే మమ్మీ, మట్టిగా ఉన్నాయన్నీ లోపలికి వెళ్తున్నాయి. ఎంత నీట్గా ఉందో చూడు ఈ కాయ, ఫ్రెష్గా.
ఇవి వచ్చేది ఈ సీజన్లోనే కాబట్టి ఖచ్చితంగా సీజనల్ ఫ్రూట్స్ లాగా మనం ఇవి తీసుకోవాలి. సమ్మర్లో ఫుల్గా వస్తారండి వీళ్ళందరూ ఇక్కడ తోటలకి. ఎంత సూపర్ మార్కెట్స్లో ఉన్నా కానీ ఇక్కడ వాళ్ళు తోటలకు వచ్చి బండిల్స్ తీసుకెళ్తారు కార్లో పెట్టుకొని. వీళ్ళు ఇక్కడ జామ్స్ ఇవన్నీ వీటితోనే తయారు చేసుకుంటారు కదా, సో డైరెక్ట్గా ఫ్రూట్స్ తీసుకెళ్ళి చేసుకుంటారు ఇక్కడ నుంచి. సోహన్ వాడి చిన్న బాస్కెట్ నిండా ఇలాంటి గుత్తులు ఉన్నవే కోసుకుంటున్నాడు. యాక్చువల్లీ కోసేటప్పుడు ఇలా మనము పైన తొడంతో సహా తెంపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తెంపుకోవాలండి, ఎందుకంటే ఒక్కొక్కసారి గట్టిగా పీకినప్పుడు పిల్లలకి తెలియక అవి చెట్లు కూడా వచ్చేస్తాయి కదా. మా బొడ్డోడికైతే ఇప్పటి కోపిక వచ్చింది. కొన్ని స్ట్రాబెర్రీస్ తినరా అంటే కూడా తోటలో ఉన్నంతసేపు తినట్లేదు. అలా ఒక చోట ప్లేస్ చూసుకొని మంచిగా వరిగట్లో కూర్చొని కోస్తున్నాడు. ఇవి కాడలతో సహా కోయకుండా ఉండటమే బెటర్ అండి, ఎందుకంటే చూడండి ఒక గుత్తిలో ఎన్ని ఉన్నాయో, అంటే పచ్చి ఉన్నాయి, పండు ఉన్నాయి, చిన్న ఉన్నాయి. సో అవన్నీ పెద్దవి అవుతాయి కదా చెట్టుకే ఉంటే. సో పొరపాటున పక్కనవి కూడా రాకుండా మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఈ ఫార్మ్స్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు. బట్ తట్టు జనాల్ని ఇలా ఎలో చేయడం అంటే చాలా గ్రేట్ కదండి. వీళ్ళందరూ వదిలేస్తూ ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళని తీసుకోవాలి ఇక్కడ. నేను కూడా పిక్ చేస్తున్నాను. సో నా బాస్కెట్ కూడా నిండడానికి వచ్చింది. ఆ కోసినంతసేపు, ఆ తోటలో ఉన్నంతసేపు నా హ్యాపీనెస్సే వేరండి. ఆ ఎండలో ఆ క్యాప్లు పెట్టుకొని అసలు లోకం మర్చిపోయామనుకోండి. అట్లా చూసుకొని కోసుకోవాలి మనం. రెడ్గా ఉన్నాయి చూస్తుంటే అసలు మెరుస్తున్నాయి ఆ ఫ్రెష్నెస్ కి, ఆ సన్నీకి. చూడండి కాయలు ఎంత ముందే స్ట్రాబెర్రీలా ఉన్నావు. తిను స్ట్రాబెర్రీ తిను. సూపర్ ఉన్నాయి అసలు. నేను స్ట్రాబెర్రీ మాత్రం అద్రిపోయింది. వల్లి ఎక్కది డ్రెస్ కి కూడా అంత బ్రాండ్ ఉండాలన్నట్టు అంతే కదా. ఈ రోజుకి వల్లి అంటే స్ట్రాబెర్రీ అంటే వల్లి. ఇంకా వీడు ఓపిక అయిపోయింది, మళ్ళీ కూర్చున్నాడు ఒక చోట కోయకుండా. అదే రోజు అనుకోకుండా చాలా మంది ఇండియన్ ఫ్రెండ్స్ కలిసారండి ఇక్కడ. మాకు తెలిసిన వాళ్ళే ఆ రోజు చాలా మంది కలిసారు. సో ఎట్ లాస్ట్కి తోటంతా ఒక రౌండ్ వేసి వచ్చాము నేను పిల్లలు. ఇంకా ఇక్కడే చుట్టుపక్కల అంతా కూడా ఉన్నాయండి స్ట్రాబెరీ తోటలు. బట్ వాటన్నింటిలోకి అందరికీ ఎంట్రీ ఉందో లేదో అయితే నాకు ఐడియా లేదు. బట్ ఈ తోటలోనే ఉన్నారు జనం అందరూ, పక్క తోటల్లో ఎవ్వరూ లేరు. అలా మడుల మధ్యలో నడుస్తూ అక్కడక్కడ ఏవైనా పెద్దగా రెడ్ కలర్లో కనిపించాయంటే నేను మళ్ళీ పిక్ చేస్తున్నాను, ఎందుకంటే మా బాస్కెట్స్లో ఇంకా ఖాళీ ఉంది. సో ఆల్మోస్ట్ మనం 3 to 4 kgs వరకు పట్టేటట్లుగా ఉంది నా దగ్గర ఉన్న బాస్కెట్. ఇదైతే ఇప్పుడు నేను చూపించేదైతే చిన్న బాస్కెట్ అనమాట. ఆల్రెడీ ఇంకో పెద్ద బాస్కెట్ ఉంది కదా, సో ఇవన్నీ ఆల్టుగెదర్ 3 to 4 kgs వరకు పడతాయి రెండింటిలో. కనిపించే స్ట్రాబెరీ బెలూన్ దగ్గరికి వెళ్ళి అందరూ ఫోటోషూట్ చేసుకుంటారు ఈ తోటలో. మనోడికి ఇంకా డ్యాన్స్ ఒకటి మిగిల్చాడని చెప్పేసి అది కూడా కంప్లీట్ చేస్తున్నాడు తోటలో. ఇంకా 2 బాస్కెట్లకి కట్ చేయడం అయిపోయింది. ఇంకా మనం తీసుకొని వెళ్ళిపోవడం అనుకునే మూమెంట్లో పిల్లల దగ్గర పెట్టంగానే అప్పటి వరకు రేషు తోటకు వచ్చిన తర్వాత ముట్టుకోకుండా ఉన్నాడు, కాయల జోలికే వెళ్ళలేదు. అప్పుడు తినడం స్టార్ట్ చేశాడు. సో మళ్ళీ అనుకున్నాము ఓకే అట్లీస్ట్ 2 బాస్కెట్స్ ఫిల్ చేసుకొని తీసుకెళ్దామని చెప్పి మళ్ళీ ఇంకొన్ని కోసుకొని ఫైనల్లీ ఒక 3 kgsకి పిక్ చేసుకొని వెళ్ళాము. ఈ బుడ్డోడికి కూడా ఫుల్ సరదా అయిపోయింది, వీళ్ళిద్దరికీ తినిపిస్తున్నాడు కాయల్ని. వాడేమో చక్కగా స్ట్రాలర్ దిగి బయట నిల్చున్నాడు, రిషిగాడి కోపిక లేక వాడు కూర్చున్నాడు ఆ స్ట్రాలర్లో. ఈ అతిపెద్ద స్ట్రాబెరీ బెలూన్ దగ్గరికి వెళ్ళేసి మేము కూడా అందరం ఫోటోషూట్ చేసుకున్నాము. ఇప్పటి వరకు మనం బెలూన్కి అవతల వైపు ఉండి కోసుకున్నాం కదా స్ట్రాబెర్రీస్. సో ఇంకా వీళ్ళు కొంచెము పిల్లలు బాస్కెట్ కొంచెం ఖాళీ చేశారని చెప్పేసి మళ్ళీ వాటిని ఫిల్ చేసుకోవడానికి మాత్రం యువతల వైపుకి వచ్చేసాము, ఎందుకంటే చాలా మంది జనం అవతల ఎక్కువైపోయారు, ఇంకా చాలా బ్యాచెస్ వచ్చారు. సో ఇంకా 2 బాస్కెట్స్ ఫిల్ చేసుకొని వెళ్ళి క్యూలో నిల్చున్నాము. చాలా పెద్దదైపోయింది క్యూ. ఇక్కడ వచ్చేసి ప్రైజెస్ లిస్ట్ కూడా పెట్టారు. పర్ కేజీ వచ్చేసి 4.48 euros అనమాట. ఇంకా మాది వచ్చేసిందండి క్యూలో. సో బిల్ పే చేసేసి తీసుకున్నాము. ఫైనల్లీ మేము 2 బాస్కెట్స్లో తీసుకున్నాయి మొత్తం కలిపేసి 3 kg వరకు వచ్చాయి. ఎలాంగ్ విత్ బాస్కెట్స్ మనం పే చేయాలి, అంటే వాటికి మాకు ఒకటి పెద్దది వచ్చేసి 88 cents అండ్ చిన్నది వచ్చేసి 19 cents అని చెప్పాను కదా, సో వాటి ప్రైస్తో కలిపి ఇప్పుడు తీసుకుంటుంది ఆవిడ. సో ఇంక ఇలా వచ్చేటప్పుడు మనం వీటిని క్యారీ చేయడానికి ఏదైనా క్యారీ బ్యాగ్స్ తెచ్చుకుంటే బెటర్ అనమాట. సో ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. మళ్ళీ 2 kilometers నడుచుకుంటా వెళ్ళి ట్రామ్ ఎక్కాలి. సో దారిలో వీడైతే క్యూబ్ తీసి ఆడుకుంటున్నాడు, క్యూబ్ సాల్వ్ చేశాడు. వీళ్ళు వెళ్ళేటప్పుడు ఇంకా దారిలో నడవలేక కాసేపు కూర్చున్నారు, ఇలా రెస్ట్ తీసుకుంటున్నారు స్నాక్స్ తినుకుంటూ. వీళ్ళకి వచ్చేటప్పుడు ఉన్నంత ఎక్సైట్మెంట్ వెళ్ళేటప్పుడు ఉండదు కదా. సో నాతో పాటు జర్మనీలో ఈ పల్లెటూరు అండ్ ఇక్కడ ఉన్న స్ట్రాబెరీ తోటలు మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎండింగ్ లో వామ్మో వీళ్ళు చెప్పిన ఈ ఫన్నీ ఆన్సర్స్ చూసి మీకు కూడా నవ్వాగదు. ఏంటి మళ్ళీ చెప్పు. విండ్ వల్ల వచ్చే గాలి వల్ల కొన్ని స్ట్రాబెరీస్ చచ్చిపోతున్నాయి, కొన్ని ఏమో బాగా దిట్టంగా అవుతున్నాయి. ఏం చేస్తాం చెప్పండి? విండ్ మిల్స్ తీసేద్దాం ఏంటి?
డబ్బులు ఉన్నాయా తీయడానికి? దానికి డబ్బులు ఎందుకు, మానవ శక్తి కావాలి. ఓకే, ఇంకా తప్పాలండి. స్ట్రాబెర్రీ గురించి నీకేం తెలిసింది? స్ట్రాబెరీ రెడ్ కలర్ లో ఉంది, చాలా డిలీషియస్ గా ఉంది. అంతేనా? తోటలో ఇంత తిరిగావు ఫుల్ గా? స్ట్రాబెరీస్ కి పైన ఆకు ఉంటుంది, సో ప్లాంట్. ఇక్కడ గార్డెన్ ఉంది, స్ట్రాబెరీస్ చాలా బాగా అనిపిస్తుంది. చాలానే తెంపావు కొంచెం సేపట్లో. వీడియోని లాస్ట్ వరకు ఎంజాయ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.